కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏపీ పునర్విభజన బిల్లులో తెలంగాణ, ఏపీ రెండింటికి హామీలు ఉన్నాయని, ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈ బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందిగా ఉందన్నారు. ప్రజల కోసం కాకుండా బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్ రూపొందించారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో బీహార్కు 41,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా ఇతర నిధులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా అన్యాయం చేశారన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్ అయినప్పటికీ కొత్త రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. 2014 తర్వాత మొదటిసారిగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారన్నారు. కానీ ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలంగాణ పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు ఉత్తమ్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏపీ పునర్విభజన బిల్లులో తెలంగాణ, ఏపీ రెండింటికి హామీలు ఉన్నాయని, ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈ బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందిగా ఉందన్నారు. ప్రజల కోసం కాకుండా బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్ రూపొందించారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో బీహార్కు 41,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా ఇతర నిధులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా అన్యాయం చేశారన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్ అయినప్పటికీ కొత్త రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. 2014 తర్వాత మొదటిసారిగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారన్నారు. కానీ ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలంగాణ పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు ఉత్తమ్.